ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి? ఉగాదిలో ఉండే ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షరాయణ ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల్లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికిన ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది విశిష్టత: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణనాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషికుడై ఈరోజు ప్రశస్తులోకి వచ్చిందని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షరాయణ ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడి పడ్వగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత: ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడ. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థానికి, ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఉగాది పచ్చడి తింటే ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. మన దగ్గర జరిగే పండుగలన్నీ కూడా ఆరోగ్యానికి రిలేటెడ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తుందో తెలుసుకోండి. ఉగాది పండుగ రానే వచ్చింది. ఈ పండుగ రోజున చాలామంది ఉగాది పచ్చడి చేస్తారు. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. ఇది రుచిగా మాత్రమే కాదు, దీనిని తినడం వల్ల ఆరోగ్యం కూడా. 6 రుచులు కలయికతో చేసే పచ్చడి తింటే ఏ సమస్యలు దూరమవుతాయి. 6 రుచులు. ఉగాది పచ్చడిని పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు వంటి రుచులతో కలిపి చేస్తారు. జీవితంలో 6 భావాలకు అనుగుణంగా ఈ రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఉగాది వాత, పిత్త, కఫ 3 దోషాల బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో బాడీలో ఏదైనా దోషం ఉంటే అది తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. రాబోయే సీజన్ కోసం మన బాడీని రెడీ చేస్తుంది.
ఈ పచ్చడి తింటే ఋతువుల కోసం మన బాడీని ఫిజికల్లీ మెంటల్లీ రెడీ చేస్తుంది. ఇందులో చేది తీపి రుచులు ఉంటాయి. పులుపు. ఉగాది పచ్చడిలో వేసవిలో వచ్చే మామిడికాయల్ని వేస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. డీహైడ్రేషన్, వడదెబ్బ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల కడుపులో సమస్యలు తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా చేస్తుంది. చింతపండు గుజ్జు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి, డీటాక్స్ చేయడానికి వాడతారు. మామిడి పండ్లు డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది. మార్నింగ్ సిక్నెస్లో వికారాన్ని తగ్గిస్తుంది. గుండె, కాలేయం, పేగులు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్వీట్ బ్యాలెన్స్. ఇందులో బెల్లాన్ని కలుపుతారు. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు, మూత్రాశయ సమస్యలు దూరమవుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బాడీపై పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సహజంగా తీయగా ఉండటమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా లివర్ని డీటాక్స్ చేస్తుంది. చేదు. ఉగాది పచ్చడిలో చేదు కలుపుతారు. వేప పువ్వు. ఇది దాదాపు 35 ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. దీనివల్ల పిత్తదోషం తగ్గి కడుపులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణ మెరుగు చేస్తుంది. దీంతోపాటు బాడీ డీటాక్సిఫై చేస్తుంది. మొటిమలను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉప్పు. ఉగాది పచ్చడిలో వాడే ఉప్పు వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. బాడీలో సోడియం నష్టాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. సోడియం ఉండటం వల్ల డీహైడ్రేషన్ తగ్గించి ఐరన్ కంటెంట్ను బ్యాలెన్స్ చేస్తుంది. ద్రవం నిలువుదలను తగ్గిస్తుంది. దంత ఆరోగ్యాన్ని కాపాడి బ్రెయిన్ పనితీరును మెరుగు చేస్తుంది. కారం. ఈ పచ్చడిలో కారానికి సూచనగా మిరియాలు కలుపుతారు. దీన్ని వాడకం వల్ల కడుపు నొప్పి, చర్మ సమస్యలు దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఊపిరితిత్తులకి చాలా మంచిది.